ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఏప్రిల్ 20 శనివారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి ద్వాదశి, నక్షత్రం బుబ్బ. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించే లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. తదుపరి మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు దొరుకుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారుల సమస్య తీరు ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పాత విషయాలు జప్తికి వస్తాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. అభ్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులు సమాగమన ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి. తదుపరి మకర రాశి. ఇక మకర రాశి వారికి వాహన కొనుగోలు అవరోధాలు దొరుకుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. అవసరానికి ఆదాయం సరిపోక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలర్మ్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖ్నభవంతు.